దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 201. అవంతి గురించి మాట్లాడుకుంటున్న గౌతమ్, తాన్య. ప్రయాణానికి సిద్ధమవుతున్న మిథున. కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. తాన్య ఆలోచిస్తూ, ఎల్లుండి వెంకట్ మిథున డైవర్స్ కూడా ఉన్నాయి. ఈ టైంలో ఇద్దరు నాకు కాంటాక్ట్లో లేకుండా పోయారేంటి అని అనుకుంటుంది. గౌతమ్ అక్కడికి వచ్చి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. మా అక్క నీకేమైనా ఫోన్ చేసిందా గౌతమ్ అని అడుగుతుంది. స్నేహితురాల్ని గుర్తు చేయగానే బాధపడుతూ, ఒకప్పుడు అవంతికి ఫోన్ చేయకుండా నాకు రోజు గడిచేది కాదు. ఎప్పుడైతే అవంతి మీ బావ ఉచ్చులో పడిందో అప్పటినుంచి అవంతి స్నేహం నాకు దూరం అవుతూ వచ్చింది. మా స్నేహాన్ని విడదీస్తున్న పుణ్యం మీ బావకు బాగానే దక్కుతుందిలే అని బాధపడుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అబ్బా గౌతమ్, మా బావగారిని ఆడిపోసుకోకుండా నువ్వసలు ఉండలేవట్టుంది. మీరిద్దరి మధ్య ఉన్న స్నేహం బంధం నాకు కూడా బాగా తెలుసు. ఈ సమస్యలన్నీ తీరిపోయి ఎప్పటిలా మీరిద్దరూ స్నేహంగా మెలగాలని నేను కూడా కోరుకుంటున్నాను అని అనుకుంటూ బాధపడుతుండగా పాప ఏడుపు వినిపిస్తుంటుంది. పాప ఏడుపుతో తాన్య రూమ్ నుంచి బయటికొచ్చి మిథున రూంలోకి వెళ్ళేసరికి సుచరిత ఏడుస్తున్న పాపని ఆడిస్తూ ఉంటే మిథున లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నావేంటి మిథున అని అడుగుతుంది తాన్య దగ్గరకొస్తూ. ఎల్లుండి మాకు డైవర్స్ అయిపోతే నెక్స్ట్ డేనే కదా నేను వెళ్ళేది. నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటే ఇంకా ఏదైనా షాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటే చూసుకోవచ్చని ఇప్పుడే మొదలుపెట్టాను అని అంటుంది. ముందు పాపకి పాలు పట్టవే, నీ లగేజ్ తర్వాత ప్యాక్ చేసుకోవచ్చు అంటుంది సుచరిత. ఇప్పుడే పాలు తాగిందమ్మా, తనదంతా దొంగ ఏడుపు అంటుంది మిథున పాపని చూసి చిన్న స్మైల్తో. దొంగ ఏడుపు ఏడుస్తుందంటే నువ్వు వాళ్ళ డాడీ నుంచి విడిపోవటం పాపకి ఇష్టం లేదేమో అంటుంది తాన్య. మిథున తనని కోపంగా చూస్తూ, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వెళ్ళడం మాత్రం ఖాయం అని చెప్పి సుచరిత దగ్గరుండి పాపను తీసుకుని ఆడిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సుచరిత కూడా ఇంకేమీ మాట్లాడలేక తాన్యని చూసి వెళ్ళిపోతుంది. మిథున పాపని ఎత్తుకొని బాల్కనీలోకి రాగానే పాప ఏడుపాపి ఊ ఆ అంటూ ముచ్చట్లు చెప్తూ నవ్వుతూ కేరింతలు కొడుతుంటుంది. తాన్య ఆ నవ్వులు చూస్తూ దగ్గరగా వచ్చి మిథున కంట పడకుండా వెంకట్కి ఫోన్ చేస్తుంటుంది. ఆ సమయంలో బెనర్జీ గారు వెంకట్‌తో మాట్లాడుతూ, మహర్షి ముంబై వెళ్ళాడంట. మహర్షితో శంకర్ కూడా వెళ్ళాడని జాన్వి చెప్పింది. కానీ ఇద్దరు ముంబై ఎందుకు వెళ్లారు అనేది తెలియడం లేదు వెంకట్ అని అంటాడు. ముంబై వెళ్ళాల్సిన అవసరం సార్‌కి ఇప్పుడు ఏమీ లేదే అని వెంకట్ అంటూ ఉండగా తాన్య దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో అంటూ చెవి దగ్గర పెట్టుకోగానే పాప కేరింతలు వినపడుతుంటాయి. ఆ కేరింతలు వినగానే వెంకట్ ముఖంలో సంతోషం కనిపిస్తూ స్పీకర్ ఆన్ చేస్తాడు. మనవరాలి ముచ్చట్లు, కేరింతలు బెనర్జీ గారు కూడా వినగానే వారి పెదాల మీద చిరునవ్వు వెలుగుతూ ఉంటుంది. కిచెన్లో ఉన్న తులసి కూడా పాప కేరింతలు వినిపించి ఆతృతగా దగ్గరగా వచ్చి వెంకట్ పక్కన కూర్చుంటుంది. ఏంటి తల్లి నీ నవ్వులు అంటూ మిథున పాపని ఆడిస్తూ నవ్విస్తూ ఉంటే పాప కేరింతలతో పాటు తన మాటలు కూడా వినపడుతుంటాయి. పాప కేరింతలు, మిథున మాటలు అలా ఫోన్లో వింటున్న ముగ్గురికి సంతోషంతో పాటు బాధతో కూడా కన్నీళ్ళొస్తుంటాయి. మరో 2 రోజులు పోతే మిథున విదేశాలకి వెళ్ళిపోతుంది కదా, ఎప్పటికీ మనింటి వారసురాల్ని చూడలేమేమో అంటుంది తులసి బాధపడుతూ. తులసి మాటలు ఆ తండ్రి కొడుకుల గుండెల్ని పిండేస్తున్నట్టుగా ఉంటాయి. కాసేపటికి పాప అలా కేరింతలు కొట్టి తల్లి భుజాల మీద వాలి నిద్రపోతూ ఉంటే మిథున పాపను తీసుకుని వెళ్ళిపోతుంది. తాన్య లైన్లోకొచ్చి మిథున వెళ్ళిపోయింది వెంకట్ అని అంటుంది. పాప పుట్టినప్పుడు తన ఏడుపు విన్నాను. మళ్ళీ ఈరోజు తన కేరింతలు విన్నాను. పాపని చూడకపోయినా పాప కేరింతలతో నిజంగానే ఇవాళ తృప్తి పడ్డాను. థ్యాంక్ యూ తాన్య అంటాడు వెంకట్. దీనికి థ్యాంక్స్ చెప్పడం ఎందుకులే,
ఇంతకీ మా అక్క ఊరికి వెళ్ళిందంట. మా అక్క ఏ ఊరు వెళ్ళింది అనేది మీకేమైనా తెలుసా? అని అడుగుతుంది. మహర్షి సార్‌తో మాకు మాటలు లేవు కదా! మాకేమీ తెలీదు. కానీ మహర్షి సార్ ముంబై వెళ్లారని తెలిసింది. ఒకవేళ సార్‌తో అవంతి అక్క కూడా ముంబై వెళ్ళిందేమో అంటాడు వెంకట్. బావగారు అక్కని తీసుకొని వెళ్ళి ఉంటే మరి నాకు విషయం చెప్పేవారు కదా! నేను ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు అంటుంది తాన్య. సార్ ఏదైనా బిజీగా ఉండి లిఫ్ట్ చేయడం లేదేమో అంటాడు వెంకట్. అక్కకు ఫోన్ చేద్దామంటే తన ఫోన్ రిపేర్ ఉందని బావగారు నిన్ననే చెప్పారు. మీరేమో ముంబై వెళ్లారు అంటున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు వెంకట్ అంటుంది తాన్య కొంచెం కంగారు పడుతూ. ఇందులో కంగారు పడాల్సిన అవసరం ఏముంది తాన్య? మహర్షి సార్ ఏదైనా పని మీద ముంబై వెళ్ళుంటారు. ఎలాగో వెళ్తున్నారు కదా అని చెప్పి తోడుగా అవంతి అక్కను కూడా తీసుకువెళ్ళి ఉండొచ్చు అని అంటాడు వెంకట్. కావచ్చేమోలే అని మనసులో మాత్రం కంగారు పడుతూ సరే వెంకట్ ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ బెనర్జీ గారు కూడా మహర్షి అవంతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాడి చేతికి చిక్కే బదులు నేను చచ్చిపోతేనే బాగుండనిపిస్తుంది గంగా. ఇలాంటి టైంలో నేను భోజనం చేయలేను. నాకేమీ వద్దు అంటుంది అవంతి. గంగ దీర్ఘంగా ఆలోచిస్తూ తన మెదడులో ఏదో ఆలోచన తలవగానే మేడం ఈ రాత్రికి మిమ్మల్ని ఆ షరీఫ్ నుంచి రక్షించే బాధ్యత నాది. నా మీద నమ్మకం ఉంచండి అని అంటుంది. అవంతి కాస్త ఆశగా చూస్తూ ఎలా అని అడుగుతుంది. ఎలా అనేది నేను తర్వాత చెప్తాను. కానీ నన్ను నమ్మండి. వాడి నీడ కూడా ఇవాళ రాత్రికి మీ మీద పడనివ్వకుండా చూసే బాధ్యత నాది అని భరోసా ఇస్తుంది గంగ. నిజంగానే నన్ను రక్షిస్తావా గంగా? అని ఆశగా అడుగుతుంది. నిజం చెప్తున్నాను మేడం. ఈ రాత్రికి మీరు సేఫ్‌గా ఉంటారు. ఏదో ఒక విధంగా మీరు మీ భర్త చెంతకు చేరాలి. మీ భర్త వచ్చేసరికి మీరు ప్రాణాలతో ఉండాలన్నా భోజనం తినాలమ్మా. కొంచెమైనా తినండి అంటూ బతిమలాడుతుంది. గంగ మాటలతో నమ్మకం కలిగి సరే అని అవంతి ప్లేట్ తీసుకొని భోజనం తింటూ ఉంటుంది. అది చూసి గంగ తృప్తి పడుతూ మీరు తింటూ ఉండండి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. గంగ ఏం చేయబోతుంది? నన్ను ఎలా రక్షించబోతుంది? అని అనుకొని అవంతి ఆలోచిస్తూనే ఏదో 2 ముద్దలు తింటుంది. గంగ చాముండేశ్వరి దగ్గరికి వెళ్ళి అక్కా! ఇవాళ నాకు కాస్త ఒంట్లో బాలేదు. ఇక నేను వెళ్ళి పడుకుంటాను అని అంటుంది. ఏమైందే నీకు? అని అడుగుతుంది చాముండేశ్వరి వచ్చిన డబ్బుల్ని లెక్క పెట్టుకుంటూ. బాగా నీరసంగా ఉందక్కా. జ్వరం వచ్చేలాగా ఉంది అని నీరసం నటిస్తూ చెప్తుంది. సరేలే వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోపో అంటుంది చాముండేశ్వరి. హమ్మయ్య అని అనుకొని గంగ వెళ్ళిపోతుంది. పోలీసులతో కలిసి మహర్షి వ్యభిచార స్థావరాలను వెతుకుతూనే ఉంటాడు. పోలీసులు అక్కడ వ్యభిచార గృహాలు నడిపించే వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు. మరోపక్క మహర్షి ఆజ్ఞతో వ్యభిచార స్థావరాల్లో ఉన్న ప్రాస్టిట్యూట్స్ అందర్నీ కాపాడుతూ హైదరాబాద్ తరలించడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సముద్రపు పోర్టులో చెకింగ్ చేస్తున్న పోలీసుల దగ్గర నుంచి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. అవంతి ఎక్కడ ఉందో జాడ తెలియకపోవడంతో మహర్షి ఇంకా డీలా పడిపోతుంటాడు. ఒక వ్యభిచార గృహంలో మహర్షి అవంతి కోసం వెతికి వెతికి బయట రోడ్డు మీదకొచ్చి ఎక్కడ ఉన్నా అవంతి నిన్ను కాపాడుకోలేకపోతే నా అంత అసమర్థుడు ఇంకొకడు ఉండడు అని అనుకొని కన్నీళ్లు పెడుతుంటాడు. శంకర్ ఓదార్పుగా మహర్షి భుజం మీద చేయి వేసి మేడంకి ఏమీ కాదు సార్ మీరు బాధపడకండి అని అంటాడు. అదే సమయంలో బెనర్జీ దగ్గరించి శంకర్కి కాల్ వస్తుంటుంది. బెనర్జీ సార్ కాల్ చేస్తున్నారు సార్ ఏం చెప్పమంటారు అని అడుగుతాడు శంకర్. ఏదో బిజినెస్ పని మీద వచ్చామని కవర్ చేయి. అవంతి గురించి ఏమీ చెప్పకు. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి అని అంటాడు. శంకర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అని బెనర్జీ గారి వాయిస్ వినపడుతుంది. కష్ట సుఖాల్లో ఎప్పుడూ తోడుగా ఉండే బెనర్జీ గారి వాయిస్ వినపడగానే వారి మీద ఉన్న అభిమానంతో
మహర్షి కలలో కన్నీళ్లు వర్షిస్తూ ఉంటాయి. బెనర్జీ గారు ఆతృత పడుతూ, మహర్షి ముంబై వెళ్ళడం తెలిసింది. అవంతి కూడా ఊరు వెళ్ళిందని తాన్య చెప్పింది. అసలు మహర్షి ముంబై ఎందుకు వెళ్ళాడు? అవంతి ఏ ఊరు వెళ్ళింది? అని అడుగుతాడు. మహర్షి అది విని, అవంతి నాతోనే ఉంది అన్నట్టుగా బెనర్జీ గారికి చెప్పు అన్నట్టుగా మహర్షి సైగ చేస్తాడు. అది సార్, ఇక్కడ ఏదో గార్మెంట్ ఫ్యాక్టరీ సేల్స్‌లో ఉందని తెలిస్తే మహర్షి సార్ ఇక్కడికి వచ్చారు. వెంట అవంతి మేడం కూడా వచ్చారు. వాళ్ళతో నేను కూడా ఇక్కడే ఉన్నాను అని అబద్ధం చెప్పడానికి కష్టపడుతుంటాడు. కానీ శంకర్ మాటల్లో బెనర్జీ గారికి కూడా ఏవో అనుమానాలు తొణికిసలాడుతూనే ఉంటాయి. ఇక ఉంటాను సార్ అంటూ శంకర్ అంతకంటే ఎక్కువ అబద్ధాలు చెప్పలేక వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. ఇదేంటి, శంకర్ ఏదో కంగారుగా ఫోన్ పెట్టేశాడు అని అనుకుంటాడు బెనర్జీ గారు. ఈలోపు ఎస్ఐ మహర్షి దగ్గరికొచ్చి, ఈ ముంబైలో ఉన్న దాదాపు అన్ని స్థావరాల మీద సెర్చ్ చేశాం మహర్షి అని అంటాడు. చాముండేశ్వరి లేడీస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అనే బోర్డు చూసుకుంటూ షరీఫ్ తాగిన మత్తులో ఆ బ్రోకర్ హౌజులోకి వచ్చి, ఆ జింక పిల్లని రెడీ చేశారా అంటూ చాముండేశ్వరి అడుగుతాడు. కిటికీల నుంచి వాడిని చూడగానే అవంతి భయపడుతుంటుంది. హా, రెడీ అయిందని ఇంతకుముందు గంగ చెప్పి వెళ్ళింది అంటుంది చాముండేశ్వరి. ఇంతకీ గంగ ఎక్కడా అని అడుగుతాడు వాడు తన కోసం చూస్తూ. ఒంట్లో బాగలేదు, పడుకుంటానని చెప్పి వెళ్ళింది అని చెప్తుంది. కిటికీల నుంచి అవంతి వాళ్ళ మాటలు వింటూ కంగారుగా గంగ వైపు చూస్తుంది. అవంతి కోసం తెచ్చిన చీర గంగ ధరించి కాస్త అందంగా రెడీ అయి కనిపిస్తూ ఉంటుంది. అవంతి కంగారుగా తన దగ్గరకొచ్చి, నా కోసం నువ్వు బలైపోతున్నావేంటి గంగా? నిన్ను చూస్తుంటే బాధగా ఉందమ్మా అని అంటుంది. ఇందులో బాధపడాల్సింది ఏముంది మేడం? అసలు ఈ శరీరం వాడి చేతుల్లో ఎన్నిసార్లు నలిగిపోయిందో నాకే గుర్తులేదు. అలాంటిది మిమ్మల్ని కాపాడడం కోసం ఈ మాత్రం చేయలేనా అని అంటుంది. ఏమో గంగా, నాకంత భయంగా ఉంది అని అంటుంది అవంతి. భయపడకండి, నా శాయశక్తులా మీకు ఏమీ కానివ్వకుండా చూసుకుంటాను. ఈ ఒక్క రాత్రికి మీరు వాష్రూమ్‌లో ఉండండమ్మా. మీ మానం కాపాడుకోవాలంటే మీరు ఈ రాత్రికి వాష్రూమ్‌లో ఉండక తప్పదు. నేను వాడి దగ్గర పడుకొని రేపొద్దున చీకటితో లేచి వెళ్ళిపోతాను. వాడు తృప్తి కోసం వాడు మీతో గడిపాడనుకొని వెళ్ళిపోతాడు. వాడు ఇలా అనుకోవడం కూడా మీకు నచ్చకపోయినా ఇక ఇంతకంటే మార్గం లేదమ్మా. ఇంకొక మాట, వాడు రాక్షసుడు. నా శరీరాన్ని కాల్చుకొని తింటూ నాకు నరకం చూపిస్తాడు. నా నుంచి ఎలాంటి కేకలు వినిపించినా మీరు బయటికి రావద్దు అంటుంది గంగ. వాడు అంతగా టార్చర్ పెడతాడా అని అడుగుతుంది అవంతి భయపడుతూ. ఇలాంటి టార్చర్లు మాలాంటి వాళ్ళ జీవితాలకి మామూలేనమ్మా అంటుంది గంగ. గంగ అలా అనగానే వాళ్ళ అత్తగారి జీవితం తనకి గుర్తొచ్చి ఇంకా తల్లడిల్లిపోతుంటుంది. ఆ మూలన ఉన్న వాష్రూమ్ పక్కనే స్విచ్ బోర్డు ఉంది. వాడు వచ్చేటప్పటికి నా మొహం చూపించకుండా వాడికి వెనుకగా తిరిగి ఉంటాను. వాడు నా దగ్గరికి వచ్చేసరికి మీరు లైట్ ఆఫ్ చేయండి. ఇక వాడు నన్ను గుర్తుపట్టడు అని అంటుంది. ఒకవేళ గుర్తుపడితే ఇద్దరం డేంజర్‌లో పడతావేమో గంగా అంటూ అవంతి భయపడుతూ ఉంటుంది. వాడు తాగిన మత్తులో ఉన్నాడమ్మా. తాగిన మత్తులో వాడు అంతగా ఏమీ గుర్తుపట్టడులే. వాడి గురించి నాకు తెలీదా అని అంటుంది. నీ త్యాగానికి నా నమస్కారాలు గంగా అంటూ అవంతి బాధగా చేతులు జోడిస్తుంది. ఏంటమ్మా ఇది అంటూ అవంతి చేతులు పట్టుకుని, మీ భర్త నాలాంటి వాళ్ళని కాపాడటం కోసం ఎందుకు పూనుకున్నాడో నాకు తెలియదు కానీ మీ భర్త గురించి విన్నాక మా పాలిట దేవుడు ఉన్నాడనిపిస్తుంది. మాలాంటి ప్రాస్టిట్యూట్ తరపున నా నుంచి ఈ కృతజ్ఞత తీర్చుకొనివ్వండి. కానీ నేను చెప్పింది గుర్తుంది కదా? నేను పెట్టే ఆర్తనాదాలు విని తట్టుకోలేక మీరు బయటికి వస్తే మాత్రం నిజంగానే మనమిద్దరం డేంజర్‌లో పడతాం. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క రాత్రికి మిమ్మల్ని కాపాడుకోగలుగుతాను కానీ, ఇక రేపటి పరిస్థితి ఏంటి అనేది తర్వాత చూద్దాం
అని అంటూ ఉండగానే వాడు తలుపు తీసినట్టుగా సౌండ్ వినిపిస్తుంది. వాడు మత్తులో ఊగుతూ లోపలికొచ్చేసరికి గంగ అటువైపుగా తిరిగి కనిపిస్తూ ఉంటుంది. తనని చీరలో పైనుంచి కింది వరకు చూస్తూ "ఏమున్నావు పో" అంటూ తనకు దగ్గరగా వస్తుంటాడు. అవంతి వాష్‌రూమ్ డోర్ కాస్త తీసి ఉంచి వాడు గంగ దగ్గరికి వెళ్ళటం చూస్తూ ఉంటుంది. వాడు గంగ భుజం మీద చేయి వేసి "ఇటు తిరగకుండా అటు తిరిగావేంటి?" అంటూ తనను పట్టుకొని ఇటు పక్కకి తిప్పబోయేసరికి అవంతి లైట్ ఆఫ్ చేస్తుంది. ఛ! ఈ చీరలో నీ అందం చూద్దామంటే కరెంటు పోయిందే. సరేలే మంచం మీద పండు అంటూ తనని ర్యాష్‌గా తోసి పశువులాగా గంగ మీద పడతాడు. తన కోసం గంగ వాడి చేతుల్లో బలైపోతుంటే వాష్‌రూమ్‌లో ఉన్న అవంతి తట్టుకోలేక అక్కడ కూలపడి కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. ముంబై సిటీలో టోటల్ అన్ని బ్రోకర్ హౌస్‌ల మీద దాడి చేశా మహర్షి. కానీ అవంతి కనపడకపోవటం ఆశ్చర్యంగా ఉంది అంటాడు ఎస్ఐ. ఎస్ఐ మాటలకి మహర్షి దీర్ఘంగా ఆలోచిస్తూ సిటీలో నుంచి పోర్ట్‌కి అమ్మాయిలను తరలించాలి అంటే చెకింగ్‌లుంటాయి కదా! అని అడుగుతాడు. ఖచ్చితంగా ఉంటాయి అంటాడు ఎస్ఐ. మహర్షి ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తూ అయితే జగన్ ఆధ్వర్యంలో ఉండే బ్రోకర్ హౌస్ చెకింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా పోర్ట్‌కి దగ్గరలో వాళ్ళకి వెసులుబాటులో పెట్టి ఉంటారు. యెస్. ఇదే కరెక్ట్. మనం అక్కడికి వెళ్లి వెతకాలి. కమాన్! అంటూ మహర్షి ఫాస్ట్‌గా వెళ్లి కారులో కూర్చోగానే మహర్షి అనేది కరెక్టే అని అనుకొని ఎస్ఐ, శంకర్ కారులో కూర్చుంటారు. మహర్షి ఫాస్ట్‌గా పోర్ట్ వైపు డ్రైవ్ చేస్తుంటాడు. ఇక్కడ ఆ జగన్‌గాడి రాక్షస టార్చర్‌కి గంగ అల్లాడిపోతుంటుంది. ఆ నొప్పికి తన కేకలు ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేక అరుస్తుంటే, ఆ కేకలు వాష్‌రూమ్‌లో ఉన్న అవంతికి వినిపిస్తూ, వాళ్ళ బాధలన్నీ దగ్గరగా వింటూ, "నన్ను క్షమించు గంగా. నా వల్ల నువ్వు బలైపోతున్నావు" అంటూ తల్లడిల్లిపోతూ, "ఇలాంటి రాత్రులు మా అత్తగారు ఎన్ని గడిపి ఉంటారో! అసలు మా అత్తగారు ఈ వృత్తిలోకి వెళ్ళటానికి కారణమేనా? మా అత్తగారిని ప్రేమించిన ఆ రాక్షసుడు ఎవడో నా కంట పడితే చంపేయాలన్నంత కోపం కలుగుతుంది" అంటూ తెలియకుండానే అక్కడి పరిస్థితులకి రాజశేఖర్ మీద ద్వేషం పెంచుకొని, ఇంతమంది జీవితాల్ని బలి తీసుకుంటున్న ఆ డేవిడ్‌కి కుక్క చావు రావాలి అంటూ గంగ ఆర్తనాదాలు వింటూనే తల్లడిల్లిపోతుంటుంది. మహర్షి వాళ్ళు ఈ బ్రోకర్ హౌస్‌కి కాస్త దగ్గరలోనే అక్కడ ఏరియాలో చెక్ చేస్తుంటారు. అలా చెక్ చేస్తూనే కొన్ని గంటలకి ఈ బ్రోకర్ హౌస్ ముందు కూడా వస్తారు. అప్పటికి టైం నైట్ 2 అవుతుంటుంది. ఆ జగన్ గాడు గంగని ఆహారంగా చేసుకొని అనుభవించి నిద్రపోతుంటే గంగ కూడా అలసిపోయి నిద్రపోతుంది. లేడీస్ హాస్టల్ అని బోర్డు చూస్తూ ఆ బ్రోకర్ హౌస్ బిల్డింగ్ చూస్తుంటారు మహర్షి వాళ్ళు. బయటికి కనిపించే ఒక సెక్యూరిటీ ఉంటాడు. కానీ కనపడని ఎంతో మంది సెక్యూరిటీలు పోలీసుల్ని చూస్తుంటారు. వాళ్ళు ఆ బోర్డు చూసి వెళ్ళిపోతారా? లేదంటే లోపలికి వస్తారా? వస్తే చాముండేశ్వరికి ఫోన్ చేయటానికి రెడీగా ఉంటారు. కానీ మహర్షి అయినా, ఎవరైనా అది హాస్టల్ అనుకుంటున్నారే కానీ, బ్రోకర్ హౌస్ అనే థాట్ వాళ్ళకి రావడం లేదు. అదొక బ్రోకర్ హౌస్ అనే అనుమానాలు రాకుండా ఆ బిల్డింగ్ కనిపిస్తుంటుంది. ఈ ఏరియాలో కూడా అంతా చూసాం కదా మహర్షి! అంటూ ఎస్ఐ మాట్లాడుతూ ఉంటాడు. వాష్‌రూమ్‌లో కూర్చున్న అవంతి ఏడ్చి అలసిపోయినట్టుగా అనిపిస్తుంటే, లేచి మొహం కడుక్కోవడానికి అక్కడున్న టాప్ దగ్గరికి వెళ్తుంది. మొహం కడుక్కొని అక్కడ వెంటిలేషన్‌కి దగ్గరలో హ్యాండిల్ దగ్గరికి వచ్చి, అక్కడ తగిలించిన టవల్ తీసుకొని చేతులు తుడుచుకుంటూ అనుకోకుండా వెంటిలేషన్‌లో నుంచి బయటికి చూసేసరికి అక్కడ మహర్షి, ఎస్ఐ శంకర్‌తో కంగారుగా మాట్లాడుతూ అవంతికి కనిపిస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.